ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. ఈ గురువుగారు అయితే వెంటనే పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ మంచి జరుగుతుంది. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ సమస్యలన్నిటికీ కూడా కారణం ఆమె. నీకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. నీకు పట్టిన ప్రతి దరిద్రానికి, ప్రతి సమస్యకి కూడా కారణం ఆమె. నువ్వు పడే ప్రతి కష్టానికి కూడా కారణం ఆమె. ఆమె ఎవరో చెబుతాను, ఆమె పేరు కూడా చెబుతాను. ఈ వీడియోని రహస్యంగా కూర్చుని ఎవరి చెవినా కూడా పడకుండా కేవలం నువ్వు మాత్రమే తెలుసుకోవాలి. ఆవిడి గురించి, ఆవిడి పేరు గురించి, నీ జీవితంలో జరుగుతున్న ప్రతిదాని గురించి కూడా ఈ వీడియో చివరి వరకు వింటే పూర్తిగా అర్థమవుతుంది. మరి బాబాగారి మాటల్లోని ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. అప్పుడే బాబాగారి మాటల్లోని అర్థం, పరమార్థం మీకు అర్థమవుతుందండి. మీరైతే తప్పకుండా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, అన్నిటికీ కూడా కారణం ఆమె. ఆమె ఎవ్వరు? కర్మలన్నిటికీ కూడా కారణం. నీకు పట్టిన దరిద్రానికి కారణం. నువ్వు ఎంతగానో అనుభవిస్తున్న మనోవేదనకి కారణం. నీ యొక్క అనారోగ్య సమస్యలకి కారణం. నువ్వు అనుకున్న పనులు జరగపోవడానికి కారణం. నీ యొక్క కన్నీటికి కారణం. నీకు నిద్ర లేకపోవటానికి కారణం. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నదానికి, పెద్దదానికి అన్నిటికీ కూడా కారణం ఆమెనే. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, ప్రతి మనిషికి కూడా జీవితంలో 2 దశలు ఉంటాయి. ఒకటి వివాహం కాకముందు, ఒకటి వివాహం జరిగిన తరువాత. తను పుట్టిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తల్లిదండ్రులు తోడుగా ఉండి తమ బిడ్డలకి ఎటువంటి కష్టం కలగకుండా ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యని వారే అనుభవించి తన బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఉన్నంతలో పచ్చడి మెతుకులైనా సరే తన బిడ్డకి నోటికి కమ్మగా అందిస్తారు. తన బిడ్డలు కష్టపడకూడదు అని శారీరకంగా, మానసికంగా వారు కష్టాన్ని అనుభవిస్తూ, వారు ముళ్ళని తొక్కుకుంటూ తమ బిడ్డలని పూలబాట మీద నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ప్రతి క్షణము కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్న నిన్ను తీసుకుపోయి ఒక అయ్య చేతిలో పెట్టిన తరువాత, అంటే నీకు వివాహం జరిగిన తరువాత, ఎప్పుడైతే ఒకరి జీవితంలో నువ్వు అడుగుపెట్టావో అప్పటి నుంచి నీకు సమస్యలు మొదలయ్యాయి. చూడు తల్లి, జీవితం అనేది పైకి చాలా అందంగా కనిపిస్తుంది. చూసేవారికి అసలు నువ్వు కష్టాలు పడుతున్నావా అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు అనేక రకాల భోగభాగ్యాలు అనుభవిస్తున్నావు అని కూడా అనుకుంటారు. నీ యొక్క కష్టాలేమిటో, బాధలేమిటో, సమస్యలేమిటో ప్రతిదీ కూడా నీకు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఎవరికీ కూడా తెలియవలసిన అవసరం లేదు అని నీ మనస్సాక్షి ఎప్పటికప్పుడు నీకు చెబుతూ ఉన్నా, నువ్వు పడే కష్టాలన్నిటికీ కూడా కారణం ఒక స్త్రీ అని చెబితే నువ్వు నమ్ముతావా? బిడ్డ, ఒంటరిగా వినమని, రహస్యంగా వినమని ఎందుకు చెప్పాను అంటే, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరూ కూడా నీ వారు కాదు. కేవలం నీ అవసరం కోసమే వాడుకుంటూ, వారి అవసరాలు తీర్చుకుంటూ, వారి అవసరాలు తీరిపోయిన తర్వాత
నిన్ను ఒక వస్తువులాగా నెట్టివేస్తున్నారు. పైకి మంచితనం అనే ముసుగు వేసుకుని పెదవులపై విషపు నవ్వు నవ్వుతూ మనసులో ఏడ్చుకుంటూ నీ మీద ఈర్ష్యపు కళ్ళతోటి చూస్తూ ఉన్నారు. చూడగా చూడగా నరుల దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అన్నట్టుగా ఎప్పుడైతే పుట్టింటి నుండి అత్తింటికి అడుగుపెట్టావో నిన్ను ప్రేమగా చూసుకునేది కేవలం నీ భర్త మాత్రమే అని అనుకుని, మిగతా వారితో నాకు ఎటువంటి సంబంధం లేదు అని అనుకుని మానసికంగా దృఢంగా నువ్వు తయారైనప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి నీ భర్తలో మార్పు రావటం కూడా నువ్వు గమనించావు. ఏది ఏమైనా సరే వారికైతే నీకంటే వారి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అమ్మ లేదంటే తోబుట్టువులు పిల్లలకి అందరికీ కూడా ఎక్కువగా విలువ ఇవ్వటం, వారికి చేయవలసినవి చేయటం, ప్రతిదీ కూడా నీతో చెప్పకుండా ఉండటం, రహస్యంగా ఉంచటం, వారికి నీ భర్తకి రహస్య మంత్రాలు అనేవి జరుగుతున్నాయి. ఇవేమీ కూడా నీకు తెలియకుండా దాచిపెట్టడం. అందుకే తల్లి రహస్యంగా వినమని చెబుతున్నాను. ఇక్కడ ఎదుటివారికి సహాయం చేయటం ఏమాత్రం తప్పు కాదు. కానీ అవతలి వారు సహాయం పొందినప్పుడు మాకు అవసరమైనప్పుడు సహాయం చేశారు. మేం కష్టాల్లో ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడారు. వారి రుణం ఎలాగైనా తీర్చుకోవాలి. వారి రుణం తీర్చుకోపోయినా పర్వాలేదు, కానీ వారి నాశనాన్ని కోరుకోకూడదు. వారు బాగుండాలి, వారి కుటుంబ సభ్యులు బాగుండాలి, వారి కుటుంబంలో బిడ్డలు బాగుండాలి. వారి మా కోసం ఇంత చేశారు, మా కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు, ఇంతలా నిలబడుతున్నారు అని కొంచెం కూడా కనికరం లేకుండా నిన్ను చూసి వారవలేకపోతున్నారు. నీ అందాన్ని చూసి, అలాగే నీ మాట తీరువు చూసి, అలాగే నీ యొక్క తెలివితేటలు చూసి, అలాగే నీ మంచితనాన్ని చూసి, అలాగే నీ ప్రతి ఎదుగుదలని చూసి, నువ్వు నడిచినా దగ్గినా తుమ్మినా ఎక్కడికన్నా వెళ్ళినా కూర్చున్నా లేచినా కొత్త చీర కట్టుకున్నా మెడలో బంగారం ఏదైనా వేసుకున్నా వారైతే రెండు కళ్ళతోటి నిన్ను అస్సలు చూడలేకపోతున్నారు. అసలు ఇదంతా కూడా ఎందుకు అని అనుకుంటే కనుక, లేదంటే దీని వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అనే విషయానికి వస్తే ఇక్కడ నీకు అసలు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. తోడి కోడళ్ళకి తొడల్లో విషం ఉంది అని అంటారు. నేను ఇక్కడ అందరికీ ఉంటుంది అని చెప్పటం లేదు. 100లో దాదాపుగా 40 మందైనా ఇలా ఉంటారు. ఆ 100 మందిలో నీ యొక్క తోటి కోడలు కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, కేవలం తమ యొక్క ప్రమేయం వల్ల ఈర్ష్యతోటి ఉన్నవి లేనివి నీ బంధుమిత్రుల వర్గంలో చాడీలు చెప్పటం వలన ఈ తోడికోడలకి సాయం మీ అత్తగారు కూడా తోడయ్యి ఇద్దరూ కలిసి నిన్ను ఎలాగైనా సరే పతనం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్న మాటలు లేని మాటలు చెప్పి నిన్ను ఎలాగైనా సరే చెడ్డదానిగా చెయ్యాలి అని జనాల్లో నిన్ను ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా వారు ప్రచారం చేస్తూ మేము మంచివారము అని చెప్పి నలుగురు ఎదుట అవసరమైతే కన్నీటిని కార్చుకుంటూ దొంగ తెలివితేటలను చూపిస్తూ నక్కజిత్తు వేషాలు వేస్తూ వారికి కావలసిన పనులను సానుభూతితో జరిపించుకునేలా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎదుటివారిని మాటల్లో బుట్టలో పడవేసుకుని ఎదుటివారిని ఎలాగైనా సరే వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారి డబ్బులన్నీ కూడా మూటగట్టుకుని నీ భర్త డబ్బుల మీద కన్నివేసి ఏదైనా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంట్లో అవసరం వచ్చినా ప్రతిదీ కూడా నీ భర్తకు తెలియపరిచి ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని చెప్పి నీ భర్త నుండి ధనం లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా దేనికి అని అనుకుంటే, వివాహం కాకముందు గురించి మనం మాట్లాడుకోవాలి. వివాహం కాకముందు నీ భర్త కేవలం డబ్బు సంపాదించే యంత్రంలాగా ఆ కుటుంబంలో ఉండేవారు. అలా సంపాదించే మనిషి ఒక్కసారిగా నీ వైపుకు వచ్చేసరికి డబ్బు కనిపించడం అనేది వారి కళ్ళకి మాయమైపోయింది. ఈ విధంగా వారికి డబ్బు కనిపించకపోవడం వలన దీనికంతటికీ కూడా కారణం నువ్వే అని చెప్పి నీ మీద లేనిపోని పగ అనేది వారు పెంచుకున్నారు. ఈ విధంగా నీ మీద ఈర్ష్య పెంచుకొని నిన్ను ఎలాగైనా సరే నష్టపరచాలి అని చెప్పి
నిన్ను అందరిలోనూ లోకువ చెయ్యాలి అని, నలుగురిలో ఒంటరితనంగా నిన్ను మిగల్చాలి అని. ఎక్కడ సమాజంలో నీకు విలువ పెరుగుతుందో నీకు విలువ ఏమాత్రం పెరగనివ్వకుండా చెయ్యాలి అని. అలాగే నీ పుట్టింటి వారికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా చేయటంలోనూ, ప్రతి విషయంలోనూ కూడా ఎక్కడికక్కడ నిన్ను తొక్కిపెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడంతా కూడా వారు అనుకున్నట్లుగానే జరిగింది. ఇక్కడ నువ్వు మానసికంగా, శారీరకంగా ఎంత ఒంటరితనాన్ని అనుభవించావో, ఎంత ఏడ్చి ఉన్నావో. నేను ఏం పాపం చేశాను అని నన్ను ఇక్కడ బందీని చేసి ఒక పురుగును చూస్తున్నట్లుగా నన్ను చూస్తున్నారు అని నువ్వు మానసికంగా ఎంత కృంగిపోయావో, ఎంత ఏడ్చావో నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నేను ఇదంతా కూడా గమనిస్తున్నానమ్మా. మళ్ళీ వారి అవసరాలు తీర్చుకునే సమయం అయితే వచ్చింది. ఇప్పుడు వారు నీ పాదాల వద్దకు వచ్చి వారి అవసరాలు తీర్చుకోవటానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నువ్వు ఎలాంటి సహాయం చేయకపోయినా సరే నీ భర్త మాత్రం వారికి సహాయం చేయటానికి వెళ్ళారు. ఈ విధంగా వారైతే వారి యొక్క అవసరాలను తీర్చుకుని నిన్ను పక్కకి నెట్టేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు తల్లి. దీనికోసం మీ భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు అయితే జరుగుతున్నాయి. మీ ఇద్దరికీ గొడవ జరగటం వలన మీ ఇద్దరూ గొడవ పడినప్పుడల్లా వారైతే పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నష్టపోతుంది నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబం. ఆలోచించవలసిందల్లా ఒకటే తల్లి, జరగవలసిందంతా కూడా జరిగింది. ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి వారి ద్వారా నరకాన్ని అనుభవిస్తూ వచ్చావు. అలాగే వారిలో ఇంత మార్పు కూడా ఏమీ జరగలేదు. నీకు అనుకూలంగా ఉన్న నీ భర్త కూడా ఇప్పుడు వారికి అనుకూలంగా ఉన్నారు. నువ్వు ఏది చెప్పినా కూడా వారి మీద ఈర్ష్యతోటి, కుళ్ళుతోటి చెప్తున్నావు అని అనుకుని నీ మాటలను నిర్లక్ష్యం చేసి తను చేసే పనులు తను చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అనవసరంగా నీ భర్తని ఇది చేయవద్దు, అది చేయవద్దు అని చెప్పటం వలన ఏమీ ప్రయోజనం లేదమ్మా. మొదట నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే నీ భర్తని నీ వైపుకి తిప్పుకోవటం. ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే అది కాలమే సరిచేస్తుందమ్మా. నీ యొక్క మాటలతో కానీ, నీ యొక్క చేష్టలతో కానీ ఏ విధంగానూ నువ్వు ఏమీ సాధించలేవు. కానీ ఇన్ని సంవత్సరాలు జరిగిందంతా చూస్తే నీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటగా తెలుసుకోవలసిన రహస్యం ఏమిటి అంటే కనుక విను తల్లి, నువ్వు నీ భర్తతో గొడవ పడటం వలన, నలుగురిలో పెద్దగా అరవటం వలన నువ్వు సాధించేదైతే ఏమీ లేదమ్మా. ఇక్కడ నువ్వు తెలుసుకోవలసిందేమిటి అంటే ఏది ఎలా జరుగుతుందో దానిని అలా జరుగుతూ వెళ్ళిపోని. నువ్వు దేనికి కూడా స్పందించవద్దు. ప్రతిదానికి కూడా కాలం సమాధానం చెబుతుంది. నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ బిడ్డలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటమే. నువ్వు ఒక మాట మాట్లాడినప్పుడు, నీకు విలువ ఇచ్చినప్పుడు మాట్లాడు, విలువ ఇవ్వనప్పుడు మాట్లాడవద్దు. అవసరానికి నిన్ను వాడుకుంటున్నారు అని తెలిసినప్పుడు, నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు అప్పుడు వారిని ప్రశ్నించు. నీకు ఏదీ కూడా బాధ కలిగినప్పుడు నువ్వు మౌనంగా ఉండిపోతల్లి. ఇక్కడ నేను నష్టపోతున్నానేమో, నా అవసరాలకి వారు నన్ను ఉపయోగించుకుంటున్నారేమో, వారి తెలివితేటలకి నన్ను బలి చేస్తున్నారేమో అని చెప్పి నువ్వు ఇక్కడ బాధపడవలసిన అవసరమైతే ఏమీ లేదమ్మా. నువ్వు ఒక విషయం తెలుసుకోవాలమ్మా. అది ఏమిటి అంటే నువ్వు ఎప్పుడూ కూడా అనుకునే మాట ఒకటి ఉంటుంది కదా, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనే మాట ఎప్పుడూ కూడా నీ జీవితంలో నెరవేర్చుకునేలా చూడు. నీ బిడ్డలని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం అయితే చెయ్యి. ఎప్పుడూ కూడా అందరూ ఒకేలా ఉండరు. ఎప్పుడూ వారు చేసే కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ యొక్క కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి ఎదురొస్తుంది. ఇక్కడ నువ్వు వారి గురించి ఆలోచించి, వారి గురించి టెన్షన్ పడి, వారి కోసం నిద్రాహారాలు మానేసి ప్రతి క్షణము కూడా నువ్వు నరకాన్ని అనుభవిస్తూ ఇలా ఉంటే కనుక చివరికి ఎంత ఏది చేసినా జరిగేదే జరుగుతుంది. అలాగే ఏదీ కూడా నువ్వు మార్చలేవు, అలాగే ఏదీ కూడా ఆపలేవు. అటువంటప్పుడు దానిని వదిలేసి నువ్వు ఎప్పుడూ కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి.
ఆనందంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి. ఎప్పుడూ కూడా నలుగురితో నవ్వుతూ ఉండే ప్రయత్నం అయితే చెయ్యి. చివరిగా అయితే ఒక విషయం తెలుసుకో అమ్మా, నువ్వు మానసికంగా చాలా వరకు దెబ్బతిన్నావు. మానసికంగా చాలా వరకు కృంగిపోయావు. మానసికంగా నీ మనసు కదిలిస్తే కన్నీరు కార్చటానికి సిద్ధంగా ఉంది. అంత సెన్సిటివ్గా నువ్వు ఎప్పుడూ కూడా మారకూడదు తల్లి. బలంగా ఉండాలి. ఏది వచ్చినా సరే తట్టుకోగలను అని సిద్ధంగా ఉండాలి. ఏదైనా సరే చేయగలను, తట్టుకోగలను, ఎదిరించగలను అని మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి. చిన్నప్పుడు చదివిన పాఠాలు, అమ్మ నేర్పిన మాటలు, నలుగురితో ఎలా ఉండాలి, ఏ కష్టం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇన్ని తెలివితేటలు ఉన్న నీ మెదడులో ఈ యొక్క పిరికితనం, ఈ యొక్క భయం, ఈ యొక్క టెన్షను ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? నీ యొక్క అతి ఆలోచనల వలన. అందరూ కూడా బాగానే ఉన్నారు. వారికి నచ్చింది వారు చేసుకుంటున్నారు. ఎవరూ కూడా వారి పనులు ఆపుకోలేదు. అందరూ కూడా సంతోషంగానే ఉంటున్నారు. నిన్ను బాధ పెడుతున్నాను కదా అని ఎవరూ కూడా నీ గురించి ఆలోచించటం లేదు. అలాంటి వారి గురించి ఆలోచించి నువ్వు మానసిక ప్రశాంతత పోగొట్టుకోవటం వలన నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు. తెలివిగా ఆలోచించు. ఇక్కడ ఎవరు ఎవరికీ కూడా శాశ్వతం కాదు. కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి చూస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేయాలి. ఒక్కొక్కసారి మౌనంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఏమీ చేయలేనప్పుడు, అలిమి కానప్పుడు అలిమి కాని చోట అధికమును కాను అనే సామెత వినే ఉంటావు కదా. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నానా లేదా? ప్రతిసారి కూడా నేను చెప్పేది అదే తల్లి. ఈ క్షణం నేను ఆనందంగా ఉన్నానా లేదా? ఆరోగ్యకరమైంది తింటున్నానా లేదా? ఈ క్షణం నా శరీరాన్ని కష్టపెడుతున్నానా? ఈ క్షణం నా మనసుకి ప్రశాంతత ఇస్తున్నానా లేదా? ఈ క్షణం నేను హాయిగా నిద్రపోతున్నానా లేదా? ఇది నువ్వు ఆలోచించుకోవాలి. బిడ్డల గురించి ఆలోచించుకోవాలి. వారికి సరైన నిద్ర, సరైన తిండి, సరైన ఆరోగ్యం ఇస్తున్నానా లేదా? ఇవే నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఒక్కదానివి మారితే నీ కుటుంబం సరైన మార్గంలో నడుస్తుంది. నువ్వు ఒక్కదానివి మెంటల్గా డిస్టర్బ్ అయితే కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో, నిన్ను ఎలా నడిపించాలో నాకు బాగా తెలుసు. ఇక్కడ భారం, బరువు, బాధ్యత అన్నిటినీ కూడా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నువ్వు నేను చెప్పిన మాటల మీద గౌరవాన్ని ఉంచినట్లయితే అన్నిటిలో కూడా మార్పును తీసుకువచ్చి నీ జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా మారుస్తాను. నువ్వు ప్రశాంతంగా, ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.